క్రెడిట్ స్కోర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అండ్ ఈ స్కోర్ ని ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? సిబిల్ సింప్లిఫైడ్ పార్ట్ 3, హౌ క్రెడిట్ స్కోర్ ఇస్ క్యాలిక్యులేటెడ్. ఈ క్రెడిట్ స్కోర్ అనేది ర్యాండమ్ గా జనరేట్ అయ్యే నెంబర్ కాదు. బేసిక్ గా 5 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి ఈ క్రెడిట్ స్కోర్ ని జనరేట్ చేస్తారు. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మీ రీపేమెంట్ హిస్టరీ. మీ ఈఎంఐస్ కానీ క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ టైమ్లీగా పే చేస్తున్నారా లేదా? ఒక సింగిల్ టైం మిస్ చేసినా మీ క్రెడిట్ స్కోర్ మీద హెవీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ 2, క్రెడిట్ యూటిలైజేషన్. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 1 lakh అయితే మీరు అందులో 90,000 యూస్ చేస్తున్నారా? అయితే మీ సిబిల్ మీద ఇది కూడా బ్యాడ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. మాక్సిమం 30% నుంచి 40% యూస్ చేయడం అనేది హెల్దీ సైన్. ఫ్యాక్టర్ 3, క్రెడిట్ హిస్టరీ లెంత్. మీ క్రెడిట్ హిస్టరీ ఎంత ఓల్డ్ అనేది కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ క్రెడిట్ కార్డ్ ఉంటే దాన్ని క్లోజ్ చేయడం వల్ల మీ క్రెడిట్ హిస్టరీ అనేది షార్ట్ అవుతుంది. సో లాంగ్ జర్నీ ఈజ్ ఈక్వల్ టు మోర్ ట్రస్ట్. నెక్స్ట్ ఫ్యాక్టర్ 4, క్రెడిట్ మిక్స్. మీ దగ్గర ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఓకే, కానీ క్రెడిట్ కార్డ్స్ తో పాటు ఏమైనా పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్ కానీ మీరు ఎప్పుడైనా తీసుకుంటే అది క్రెడిట్ స్కోర్ కి ఇంకా బూస్ట్ ఇస్తుంది. ఫ్యాక్టర్ 5, న్యూ ఎంక్వైరీస్. మీరు ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మల్టిపుల్ లోన్ అప్లికేషన్స్ కనుక పెడితే బ్యాంక్స్ కి ఇది ఒక రెడ్ ఫ్లాగ్ లా ఐడెంటిఫై అవుతుంది. ఈ పర్సన్ కి ఎందుకు మనీ అంత అర్జెంట్ గా అవసరం? ఈ 5 ఫ్యాక్టర్స్ ని మీరు కన్సిడర్ చేస్తే మీ సిబిల్ స్కోర్ మీద గ్యారెంటీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో సిబిల్ సింప్లిఫైడ్ పార్ట్ 3, నో యువర్ ఫ్యాక్టర్స్ అండ్ కంట్రోల్ ద స్కోర్. సో నెక్స్ట్ పార్ట్ లో ఐడియల్ క్రెడిట్ స్కోర్ ఎంత, క్రెడిట్ స్కోర్ 750 ఉంటే ఏంటి మీనింగ్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి రియల్ లైఫ్ ఫైనాన్స్ క్లారిటీ కోసం డూ ఫాలో అవర్ పేజ్. థ్యాంక్ యూ.